అంటే సర్వులు ఒప్పుకోదగ్గవారు, అందరూ పరమాత్మ అంటే అంగీకరించారు. ఇప్పుడు మనం అంటాం నా దేవుడు శివ, లేకుంటే భక్తి మార్గంలో ఉన్నారు కదా ఒక్కోటి దేవతలు, వాళ్ళందరి పేర్లు చెప్తాం. క్రిస్టియన్స్ ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? లేదు కదా. మరి క్రిస్టియన్స్ జీసస్ దేవుడు అని వాళ్ళంటే ముస్లిమ్స్ ఒప్పుకుంటారా? లేదు. వాళ్ళ దేవుడే గొప్ప అంటే మనం ఒప్పుకుంటామా? లేదు. అయితే అందరూ కూడా ఎక్కడున్నాం మనం? ఒక ప్రకృతిలో, ఒక పంచతత్వాలలో ఉన్నాం కదా. చూడండి, చాలా మంది ఇళ్లలో రెంట్కి వస్తారు. ఓనర్ ఏమో హిందూగా ఉంటాడు, రెంట్కేమో ముస్లిం ఉంటాడు, క్రిస్టియన్ ఉంటాడు, ఒక బిల్డింగ్ లో అందరూ ఉంటారు కదా. అయితే భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక సృష్టిలో అందరూ ఉన్నప్పుడు, ఒక ప్రకృతిలో అందరూ ఉన్నప్పుడు, ఆ సృష్టిని సృష్టించిన వాడు కూడా ఒక్కడయ్యా ఉంటాడు. ఎవరా ఒక్కరు? ఎవరా ఒక్కరు? లైట్ తో పాటు మైట్ కూడా ఆయన. కనుక పరమాత్మ అంటే ప్రకాశవంతుడు. దానికి గుర్తుగా మనం జ్యోతి వెలిగిస్తాం. క్రిస్టియన్స్ కూడా ఏం చేస్తారు? క్యాండిల్ వెలిగిస్తారు కదా, సింబల్ పెడతారు కదా, స్టార్స్ కూడా వెలిగే కదా. అలా పరమాత్మ చెప్తున్నారు, సర్వులు ఒప్పుకోదగ్గ ఏకైక రూపం ఏది? జ్యోతి, పరంజ్యోతి. కనుక పరమాత్మ అంటే అజన్మ, అభోక్త, అశరీరి, సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు, సర్వులు ఒప్పుకోదగ్గవారు, వారినే పరమాత్మ అని అంటారు. మరి ఇలాంటి పరమాత్మ ఆయన పొందడానికి మనం జన్మ జన్మలుగా వెతుకుతూ పరితపిస్తూ వచ్చాం. ఇప్పుడు పరమాత్మయే మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే ఇది యుగం మారే సమయం, కలియుగ అంతిమ సమయం, కొత్త యుగ ఆరంభ సమయం. కృతయుగానికి కావాల్సినటువంటి విత్తనాలు, కొత్త కొత్త పిల్లల్ని, దేవాత్మల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు ఆయన. మరి అలాంటి పరమాత్మను మనం ఈరోజు తెలుసుకున్నాం. ఆయన పేరు సదాశివ. సదా అంటే ఎల్లప్పుడూ అని, శివ అంటే కళ్యాణకారి, మంగళకారి, శుభకారి, ఆత్మ కళ్యాణం. పరమాత్మ చేసేది ఆత్మ కళ్యాణం, మనుషులు చేసేది. ఎందుకంటే అన్ని శక్తులతో పాటు ఇది కూడా ఒక శక్తి మనకు అవసరం. ఆధ్యాత్మిక బలం అంటారు. ఇది ఖచ్చితంగా అందరి జీవితంలో ఉండాలి. ఈ రోజుల్లో చూడండి, పిల్లల్ని పెంచడం కూడా చాలా సులభం అయిపోతుంది, ధనం సంపాదించడం కూడా చాలా సులభం అయిపోతుంది. కాకపోతే యోగ్యమైన బిడ్డలుగా, మంచి బిడ్డలుగా, ఒక సంస్కారవంతులుగా తయారు చేసుకోవడానికి కష్టమవుతోంది. ఎవరి ఇష్టం వాళ్ళది అయిపోయింది. ఎందుకు? వాతావరణం, సాంగత్యం, రకరకాల అట్రాక్షన్ చేసేటువంటి కొన్ని ఉన్నాయి కదా, అలాంటి వాటికి లోబడిపోయి. కనుక మనం కూడా ఏం చేయాలి? పిల్లల్ని ఆదర్శంగా పెంచుకోవాలి. ఆ పెంచుకోవడానికనే ఇక్కడికి రండి మీరు, అంతేగాని అందరూ అలాగైపోతారని ఏం కాదు కదా. ఇక్కడికి వస్తే ఒక గొప్ప జీవితాన్ని తయారు చేసుకుంటారు, ఒక సంస్కారవంతులుగా తయారవుతారు. ఇంకన్నింటికంటే ఒక గొప్ప విషయం ఏమంటే, మీ పిల్లలు వేస్ట్ ఖర్చులు పెట్టడం సగం ఆదా అవుతాయి. నీకు సగం ఆదా అవుతాయి. ఈరోజు రక్షణ పేరుతో కన్నా భక్షణ ఎక్కువైపోతుంది కదా, అది తొందరలేదు. అన్ని బిడ్డలు బయట పంపించడం అంటేనే చాలా బాధతో కూడి, భయంతో కూడి మనం పంపిస్తాం. దానికంత కారణమేమి? దేహభ్రాంతి, అలంకరించుకోవడం, అట్రాక్షన్ గా ఇతరులను అట్రాక్ట్ చేసేలాగా తయారవడం, ఇవన్నీ. అంతేగాని మంచి గుణవంతులుగా తయారు కావాలని మాత్రం ఎవరికి లేదు. మరి ఆ విద్య ఎక్కడ నేర్పిస్తారు? ఎవరు చెప్తారు? తీసుకురావాలి. ఒక సత్సాంగత్యంలోకి మీ పిల్లల్ని చిన్నప్పటి నుండి పెంచాలి. కనుక ఇక్కడికి తీసుకురండి. వాళ్ళ జీవితం యొక్క నిర్ణయం వాళ్ళది.
వాళ్ళ ఇష్టం చేసుకోండి. మీ ఇల్లే శివాలయంగా చేసుకోండి, మీ ఇంటిని దేవాలయంగా చేసుకోండి అని భగవంతుడు చెప్తున్నారు. మార్చండి, వాతావరణం మార్చండి, పద్ధతి మార్చుకోండి, మీ ఉద్యోగ వ్యాపారాలు చేసుకోండి, జీవన శైలి మార్చుకోండి అని చెప్తున్నారు. దానికోసం మనం ఇక్కడికి రోజు కూడా రావాల్సి ఉంటుంది. మన చిత్తూరు సెంటర్ తరపున భోగ్ పెడతాం, సరేనా? వాతావరణంలోకి వెళ్ళి బాప్దాదా శివబాబాను ఆహ్వానించి బాప్దాదాలోకి బాబాకు బాగా అరేంజ్ చేసి బాబా యొక్క దివ్య శక్తులు అందులో నింపుకొని రావాలి, సరేనా? ఇంట్లో కూర్చొని రోజుకి తెల్లవారి సాయంత్రం ఒక అర్ధగంట సేపు చేయగలరా? ఏ భావనతో, శ్రేష్ఠ సంకల్పాలు, శుభభావన, శుభకామనతో అలా మీ యొక్క ఒక్కొక్కరికి ఒక విశేషత ఉంటుంది. ఒకరికి జ్ఞానం బాగా చెప్పటం వచ్చు, మీ బంధువులకి, స్నేహితులకి, మీ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి ఇలా ఏదో ఒక సమయం తీసుకెళ్ళి ఆ జ్ఞానాన్ని అందించటం. ఇట్లా ఈశ్వరీయ కార్యాన్ని ఎలా అయితే మీ కుటుంబాన్ని బాధ్యతగా భావించి ఆ కుటుంబాన్ని నడిపిస్తారు, అలా పరమాత్మ యొక్క కార్యాన్ని కూడా మీ బాధ్యతగా భావించి రోజుకి కనీసం 1 గంట 2 గంటలైనా సేవలు ముఖ్యంగా ఉపయోగిస్తే ఇంకా ఉన్నతి జరుగుతుంది. ఉదాహరణకి ఇప్పుడు రాఖీ ఫంక్షన్లు అనుకోండి, మీ గ్రామాల్లో కూడా, మీ ఇళ్లలో కూడా ఏర్పాటు చేయొచ్చు. ఒక 10 మందిని 20 మందిని మీ వాళ్ళంతా పిలిపించి వాళ్ళకు వ్యక్తిగతంగా కూర్చోబెట్టుకుని బాబా పరిచయం చెప్పి వాళ్ళలో కూడా పరమాత్మ స్మృతి అనేది, రాజయోగ విధానం అనేది తీసుకురావడం అనేది గొప్ప సేవ అన్నమాట. మీరు స్మృతి చేస్తూ అనేకులను స్మృతి చేయించాలి. మీరు బాబా పిల్లలుగా అవుతూ అనేకులను బాబా చేయి పట్టించాలి. మీకు ఏ రూపంలో వీలైతే ఆ రూపంలో చేయండి. ఇంకా ఈ నెలంతా కూడా అలాంటి కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి సింపుల్గా, దీనికి ధనంతో పని లేదు, హృదయం కావాలి, భావన కావాలి. అంతే. బాబా చూసుకుంటారు అన్ని కూడా, ఏది కావాలో స్థూలం అంతా బాబా చేపిస్తారు. అట్లా మీరు ఒక్కొక్కరు ఒక ముందుకు వేసి మీ గ్రామాల్లో, మీ ఇళ్లకు చుట్టుపక్కల ఆ కాలనీల్లో భగవంతుని యొక్క అనుభూతిని చేయించండి, పరిచయాన్ని ఇవ్వండి, సాక్షాత్కారం చేయించండి. సమయం ఉంది. ఇంకా దీని తర్వాత మరలా మనకి కరోనా లాగా వచ్చేస్తే ఏమి చేయలేం. మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని అభ్యాసం చేసుకుంటూ స్థితిని పెంచుకోవడమే. हम स्वर्ग धरा पर लाएंगे, 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 हम स्वर्ग धरा पर लाएंगे। बनेंगे उस भारत की शान जो भारत था देव महान, बनेंगे उस भारत की शान जो भारत था देव महान। हम देवी राज सजाएंगे, हम स्वर्ग धरा पर लाएंगे, हम देवी राज सजाएंगे, हम स्वर्ग धरा पर लाएंगे, हम
स्वर्ग धरा पर लाएंगे, हम स्वर्ग धरा पर लाएंगे, हम स्वर्ग धरा पर लाएंगे, हम स्वर्ग धरा पर लाएंगे। होगा जग में देवी राज, हर सर पे होंगे दो ताज। होगा जग में देवी राज, हर सर पे होंगे दो ताज। हम शिव की शान बढ़ाएंगे, हम स्वर्ग धरा पर लाएंगे, हम शिव की शान बढ़ाएंगे, हम स्वर्ग धरा पर लाएंगे, 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 हम स्वर्ग धरा पर लाएंगे। उस भारत की यही पहचान, देवता होगा हर इंसान। उस भारत की यही पहचान, देवता होगा हर इंसान। सुखों के खजाने लुटाएंगे, हम स्वर्ग धरा पर लाएंगे, सुखों के खजाने लुटाएंगे, हम स्वर्ग धरा पर लाएंगे, 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 हम स्वर्ग धरा पर लाएंगे। प्यारे बाबा, मीठे बाबा, गुड मॉर्निंग बाबा। मेरे बाबा शिवा बाबा, नमस्ते बाबा। ನನ್ನ ಬಾಬಾ ನಿನ್ನ ಮುರಳಿ ಜೀವನವ ಬದಲಿಸಿದೆ, ನನ್ನ ಮನವ ಅರಳಿಸಿದೆ। प्यारे बाबा, मीठे बाबा, गुड मॉर्निंग बाबा। मेरे बाबा शिवा बाबा, नमस्ते बाबा।
ನಿನ್ನ ಪ್ರೀತಿ ಪಾಲನೆಗಿಂತ ಹಿರಿದೇನಿದೆ ಜಗದೇ. ನಿನ್ನ ಜ್ಞಾನಾಮೃತವು ಬೆಳಕಿಗೆ ನಡೆಸಿದೆ. ನಿನ್ನ ಪ್ರೀತಿ ಪಾಲನೆಗಿಂತ ಹಿರಿದೇನಿದೆ ಜಗದೇ. ನಿನ್ನ ಜ್ಞಾನಾಮೃತವು ಬೆಳಕಿಗೆ ನಡೆಸಿದೆ. ಕಲ್ಪದಲ್ಲಿ ಒಂದೇ ಬಾರಿ ಸಿಗುವ ಪಾಲನೆ, ಜನ್ಮ ಜನ್ಮಾಂತರದೇ ಕರೆದೆ ನಿನ್ನನೆ. ಅಮೃತವ ನೀಡಿ ನಮ್ಮ ಅಮರರಾಗಿ ಮಾಡಿದೆ. ಬ್ರಹ್ಮ ಭೋಜನವು